ఇక నెక్స్ట్ చలో రాజ్ భవన్ మీద ఫోకస్ చేద్దాం. చలో రాజ్ భవన్ కి సీఎం రేవంత్ సహా మంత్రులందరూ కూడా సిద్ధమైపోయారు. ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ ఉండబోతోంది. నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు సీఎం సహా ఇక మిగతా నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాదయాత్రలో పాల్గొంటారు. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై కేంద్రంలోని బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ ఈ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఏఐసీసీ పిలుపుతో ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పీసీసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదానీ మోదీ బంధాన్ని ఎత్తి చూపుతూ ప్లకార్డులతో ర్యాలీ చేయబోతున్నారు. అటు మణిపూర్ కొద్ది నెలలుగా రగులుతూనే ఉన్న ప్రధాని మోదీ అక్కడకు వెళ్లకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేయబోతున్నారు. సీఎం రేవంత్ స్వయంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడం, పాదయాత్ర చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ నేతలు.